ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు యేసు నామమున చేరి వచ్చిన సీయోను సంఘ విశ్వాసులు, చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా మరొకసారి క్రీస్తు యేసు వందనములు. లైవ్లో వీక్షిస్తున్న వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి వందనాలు. పిలిచిన దేవునితో పౌలు సమయం అనేక ఆత్మీయ లేఖన అంశముల గురించి 302 దినముల వరకు కూడా దేవుడు మనతో కాచి కాపాడి మరొకసారి మరొక దినాన్ని మరొక తరుణాన్ని మనకందరికీ వినుటకు దేవుడు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు. మరొకసారి 303వ దినంలోకి మనం చేరువచ్చాం. మనందరితో ఈ వాక్య ధ్యానాలు, ఈ యొక్క ఆత్మీయమైనటువంటి పాటలు మనందరితో కూడా స్పర్శించలాగున, మనందరితో కూడా ఆత్మీయ సత్యాలు బోధించలాగున క్రీస్తు యేసు నామమున వందనాలు చెల్లిస్తూ మరి కూడికను ఆరంభించుకుందాం. ఇప్పుడు ప్రార్థన చేసుకొని మనం పాటలు పాడుకుందాం. పరిశుద్ధుడా మా గొప్ప తండ్రి, ఘనమైన దేవా, నీ పాదములకు స్తోత్రములు. మరొకసారి ఈ యొక్క సాయంకాల సమయంలో నిన్ను స్తుతించుటకై, నిన్ను కీర్తించుటకై, నిన్ను ఘనపరచుటకై ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆ స్తోత్రములు. దేవా, మీ అపారమైన ప్రేమతో, మీ హస్తములతో ఈ సర్వసృష్టి పైన మర్తను మీరు ఆధిపత్యం చెలాయించి 33 సంవత్సరం జీవించి ఉన్నంతకాలం ప్రభావ మర్తను మీరు తగ్గింపు కలిగినటువంటి విశ్వాస క్రియతో చేసినటువంటి పరిచర్య, భారము, ప్రార్థనతో మీరు ముగించి ఈ లోకం నుంచి వదిలిపెట్టి వెళ్ళారు. నాటి నుంచి నేటి వరకు కూడా ప్రభావ సజీవంగా మీరు చేసిన క్రియలే మమ్మల్ని వెంటాడి మీ కృపతో మిమ్మల్ని ఒకసారి మీ సన్నిధానంలో చేర్చినందుకు ఆ స్తోత్రములు. ప్రభా, గత దినంలో వరకు కూడా మర్తను ఎంతోమంది గతించిపోయి వారికంటే గొప్పవారం కాదు కానీ ప్రభా, కేవలం మీ కృపచేతము రక్షించి మరొకసారి ఈ సన్నిధిలో చేర్చినందుకు ఆ స్తోత్రములు. దేవా, అనేకమైన ఆత్మీయమైన సత్యములతో, ఆత్మీయ పాఠముల చేత, సంగీత వాయిద్యముల చేత, పాటల చేత, అనేకమైన వర్తమానముల చేత, సంఘ సేవకుల చేత మాతో మాట్లాడుతున్నందుకు ఆ స్తోత్రములు. దేవా, చేరువచ్చిన మాకును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి ఆత్మను తాకండి, ప్రతి ఒక్కరి హృదయాలు కదిలించండి. అది ఎందు వాక్యం నేను, వాక్యం దేవుని యొద్ద నేను, వాక్యమే దేవుడే అంటున్నావు ప్రభా. ఇటువంటి వాక్యమైన వెలుగులోకి నన్ను మమ్మల్ని తీసుకొచ్చేందుకు ఆ స్తోత్రం. ఇంకా రాబడినట్టు వాళ్ళందరికీ కూడా వచ్చులాగానో సహాయం దయచేయండి. ఈ యొక్క ఆత్మీయమైనటువంటి వెలుగులోకి నడిపించండి. నేను యొక్క జీవమును వెలుగై ఉంటున్నావు ప్రభా మర్తండి. నేనే మార్గమును, సత్యమును, జీవమునై అంటున్నారు. ఇక జీవమును గ్రహించే ప్రతి ఒక్కరికి కూడా నీ వెలుగులోనికి రాగలటకు సహాయం తీర్చండి. ప్రతి ఒక్కరు తాకండి, మీరేదో మాట్లాడండి. ఈ కుడి యొక్క మీరే ఆద్యంతం నడిపించండి ప్రభావ మర్తండి. ఇప్పుడు కొన్ని పాటలు పాడుచుండగా పాటల ద్వారా కూడా మర్త నీ నామమునకు మర్తండి ఘనపరచుటకు సహాయం తీర్చండి. నీ నామమునకు మహిమ తెచ్చుకోనండి. అనేకమైన జీవోపదేశాలతో నేను సర్వోన్నతునికి కృతజ్ఞతాసు చెల్లిస్తున్నాను ప్రభా. మరొకసారి కోడికకు ఆది నుంచి అంతవరకు మీరే నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు కొన్ని పాటలు పాడుకొని దేవుని మహిమపరుద్దాం. క్రీస్తు పేరట వీక్షిస్తున్నాం మీ అందరికి వందనాలండి. సాయంకాల సమయంలో కొన్ని పాటలు పాడి మనం దేవుని స్తుతిద్దాం. మొదటిగా పాట సంఖ్య 556, 556. ఎల్లవేళలందు కష్టకాలమందు వలగుండా యేసును స్తుతింతును అన్న పాట పాడదామండి. మన కష్టకాలంలో, మన నష్టకాలంలో, శ్రమలలో మనకి తోడుగా ఉండే దేవుడు ఆయన. ఆ టైంలో కూడా మనము స్తుతించే వరంగా మనం ఉండాలండి. పాటను పాడే దేవుని స్తుతిద్దాం. అన్ని చరణాలు మనం పాడదాం. ఎల్లవేళలందు కష్టకాలమందు వలగుండా యేసు స్తుతింతును, ఎల్లను నీవే నాకెల్లడల బలపడదే వివరింపా, ఎల్లను నీవే నాకెల్లడల బలపడదే వివరింపా. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వలగుండా యేసు స్తుతింతు, ఎల్లను నీవే నాకెల్లడల బలపడదే వివరింపా.
ఇష్టుడవివు త్రిత్వము నీవే సృష్టికర్తవు సహాయము నీవే ఇష్టుడవివు త్రిత్వము నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతు ఎల్లనూ నీవే నాకెల్లడల బలపడదే వివరింప ఎల్లనూ నీవే నాకెల్లడల బలపడదే వివరింప నిత్యుడా నీవే నా సత్యుడా నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే నిత్యుడా నీవే నా సత్యుడా నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతు ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప జీవము నీవే నా దేవుడా నీవే పావన నీవే నా కావలి నీవే జీవము నీవే నా దేవుడా నీవే పావన నీవే నా కావలి నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతు ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప కాంతియు నీవే నా శాంతియు నీవే సంతసము నీవే నా కంతయు నీవే కాంతియు నీవే నా శాంతియు నీవే సంతసము నీవే నా కంతయు నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతు ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. హల్లెలూయా. ఒక పాట పాడదామండి. పాట సంఖ్య 74, 74. నీ జల్దర్ వృక్షపు నీడలలో నేను ఆనందభరితుడనైతే అన్న పాట పాడదాం. పాట సంఖ్య 74, 74. 1, 2, 4, 5 వచనాలు పాడుకుందాం. నీ చల్లరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ చల్లరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. బలురాకసి వృక్షపు గాయములు, బలురాకసి వృక్షపు గాయములు ప్రేమాస్తములతో తాకు ప్రభు, ప్రేమాస్తములతో తాకు ప్రభు. నీ జల్లరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలచితిని. నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలచితిని. నీ శిరము వానకు తడిసినను, నీ శిరము వానకు తడిసినను. నన్ను రక్షించుటకు వేచితివి, నన్ను రక్షించుటకు వేచితివి. నీ జల్లరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. ఓ
ఓ ప్రియుడా నాటి సుందరుడా ధవళావర్ణుడా నాకతి ప్రియుడా ఓ ప్రియుడా నాటి సుందరుడా ధవళావర్ణుడా నాకతి ప్రియుడా వ్యసనాక్రాంతుడుగా మార్చబడి వ్యసనాక్రాంతుడుగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితిరి నీ సొగసును నాకు నొసగితిరి నీ జల్లరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని ఉన్నత శిఖరములు దాటుచును ఇదిగో అతడు చూచున్నాడు ఉన్నత శిఖరములు దాటుచును ఇదిగో అతడు చూచున్నాడు నా హృదయపు తలుపులు తెరచుకొని నా హృదయపు తలుపులు తెరచుకొని నా ప్రియుని కొరకు కనిపెట్టెదను నా ప్రియుని కొరకు కనిపెట్టెదను నీ జల్లరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి జీవారమునా కందించి జీవారమునా కందించి పరమాగీతములను నేర్పితివి పరమాగీతములను నేర్పితివి నీ జల్లరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని బలురాకసి వృక్షపు గాయములు బలురాకసి వృక్షపు గాయములు ప్రేమాహస్తములతో తాకు ప్రభు ప్రేమాహస్తములతో తాకు ప్రభు నీ జల్లరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. మన ప్రార్థనలోకి ప్రవేశిద్దాం. సియోను మందిరం దగ్గర ప్రేయర్ బ్యాంక్ అనౌన్స్మెంట్ అనేటువంటి ఒక బ్యాంకు ఉంటుంది. దాంట్లో మన యొక్క ప్రార్థనా మనవులు, వ్యక్తిగత మనవుల గురించి కానీ, సంఘ క్షేమం కోసం కానీ, వ్యక్తిగత ఎవరైనా సరే ప్రార్థన అవసరమైన ఆరోగ్య విషయంలో కానీ, ఇంకే అవసరత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సియోను మందిరము జాయిన్ బ్యాంక్ అని ఒకటి ఉంటుంది. దాన్ని మీ ప్రార్థనల మనవులన్నింటి కూడా దాంట్లో వేయవలసిందిగా క్రీస్తు నామములో మనవి చేయించున్నాం. ఇవి ప్రార్థనలకు ప్రవేశిద్దాం. వీళ్ళందరూ కూడా ప్రార్థనలో ఏకీభించే ప్రయత్నం చేయండి. మా పరిశుద్ధుడా గొప్ప తండ్రి, ఘనమైన దేవా, నీ పాదములకు స్తోత్రములు. మరొకసారి యొక్క సాయంకాల సమయంలో సియోను మందిరంలో చేరి నిన్ను స్తుతించుటకై మరొక తరుణాన్ని ఇచ్చేందుకు ఆ స్తోత్రములు. దేవా, ఆకాశ మహాకాశను పట్టదాను మా దేవా, నీ కృపాక్షేమములే మా వెంట వస్తున్నాయి కాబట్టి నిన్ను మేము చేరి స్తుతించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతరమటు ఆ స్తోత్రములు. దేవా, తరాలు మారినా, యుగాలు మారినా నీ యొక్క నామముకే స్తుతి, మహిమ, ఘనత చెల్లించినట్లుగా నాటి నుంచి నేటి వరకు కూడా మరి నీ సజీవ నామంకే గొప్ప చేస్తున్నాం. అలాగే ప్రభువా, మరొకసారి 2021 సంవత్సరం సియోను సంఘ దర్శనం నుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. 365 దినముల ప్రార్థన ఆరాధన నుంచి ప్రార్థిస్తున్నాం ప్రభు. మరి ఈ యొక్క 365 దినముల యొక్క ప్రార్థన ఆరాధనలో మేము చేర్చిన ప్రతి ఒక్క ప్రార్థన మనలో అన్నిటి కూడా మీరు వింటున్నారు, దానికి సమాధానం ఇస్తున్నారు. అలాగే ప్రభు, మరి వాక్య సమయం గురించి ప్రార్థిస్తున్నాం ప్రభు. నూతన ప్రార్థన గుంపుల ఏర్పాటు కోసం ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. ఈ యొక్క ప్రార్థన గుంపు సహవాసుల ఏర్పాట్లకు కూడా అనేక మంది ఆత్మానుసారమైనటువంటి
ఆత్మల గురించినటువంటి ఈ యొక్క గుంపుల ఏర్పాటు విషయంలో ప్రభావం మర్తన అనేక భారం కలిగేసింది గల స్తోత్రములు. నూతనంగా మర్తన అనేక ఆత్మను రక్షించకుండా సహాయం దయచేయండి. అలాగే ప్రభావం మర్తన కరపత్రమును పరిచయ ప్రోత్సాహం గురించి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభావం మర్తన సంఘ ఆత్మీయ అభివృద్ధి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సంఘ ఆత్మీయ అభివృద్ధి కొరకైన కృషి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో కుటుంబ ఆరాధన ఉండేలాగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబంలో అయితే మరి తండ్రి ఆరాధన లేదా ప్రార్థన లేదు, ఆ కుటుంబంలో మరి తండ్రి ఎటువంటి నిట్టూర్పులు వేదనలు లేకున్నట్లు సంతోషానందం ప్రతి కుటుంబం కూడా జీవించగలకు సాయం తీర్చండి. అలాగే ప్రభావం సువార్తను సిద్ధపరచడం విషయంలో ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభావం శిష్యత్వం మనకు ప్రార్థన ఇస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సంఘ పరిచర్యలో పాలు పంపులు పొందడం సాయం తీర్చండి. అలాగే ప్రభావ సంఘ సేవలో వ్యక్తిగత ఆత్మీయ తలాంతుల ఉపయోగం కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘ సేవలో ఎవరైతే మరి వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నారో, పాలు పంపులు పొందుతున్నారో, ఎవరైతే కష్టపడుతున్నారో నీ నామం కోసం నీ పరిచయ విషయంలో ఆత్మీయ భారం కలిగి ఉన్న వారందరూ కూడా మర్తండి అనేక తలాంతులు కుమ్మరించకుండా సాయం తీర్చి నీ తలాంపుల ద్వారా ఈ తలాంతుల ద్వారా ఉపయోగమైనటువంటి ప్రభావం మర్తని ఆత్మానుసరణ ఉపయోగం ద్వారా మీరే సంఘ క్షేమాభివృద్ధి కోసం వ్యక్తిగత ఉపయోగం ఉన్నట్లుగా సహాయం తీర్చండి. అలాగే మేము కూడా ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభావం ఆత్మల సంపాదన సంఘ కృషి కోసం ప్రార్థిస్తున్నాం. ప్రభావం లోకంలో ఉన్నంత వరకు మనుషులను పట్టు దారులుగా మీరు చేసేది అంటున్నావు ప్రభా. ఆత్మల కోసం కొత్త ఆత్మలు రాగడకు సహాయం తీర్చండి. ఈ విషయంలో మాత్రమే మా వ్యక్తిగత మాత్రం శారీరకం కృషి కాకున్నట్లు మా శరీరం కృషించినప్పుడు కూడా కొత్త ఆత్మల సంపాదన కోసం మాత్రమే మా వంతుగా మేము కృషి చేయగలకు సాయం తీర్చండి. దీనికోసం ప్రార్థిస్తాం. ప్రతి ఒక్కరి కూడా హృదయాన్ని తలింపు తట్టండి. నిద్రావసర ప్రతి ఒక్కరిని లేపండి ప్రభా. అలాగే మర్తని సీయోను పరిచయం గురించి ప్రార్థిస్తున్నాం. గ్రామీణ సువార్తల వరకు మర్తని ఇదివరకే చేసి ఉంటున్నాం ప్రభా. ఇటువంటి పరిస్థితుల మధ్య ఏ భయంకర పరిస్థితుల వల్ల కొన్ని అనివార్య కారణాల మర్తని సువార్త గ్రామీణ స్వార్థ పరిచయం కొన్ని ఆగిపోయి ఉంటున్నాయి ప్రభా. మర్తండి తిరిగి లేవనెత్తి ప్రతి ఒక్కరిని కూడా పురికొల్పు ప్రోత్సాహం తెచ్చకుండా సహాయం తీర్చండి. అలాగే ప్రభావం బహిరంగ సువార్త సభల గురించి ప్రార్థిస్తున్నాం. బహిరంగ సువార్త సభల ద్వారా అనేక మంది నిజమైన లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వరే నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు అని తెలుసుకోవడానికి సాయం తీర్చండి. ఈ సభల ద్వారా అనేక మంది కదలి రాగలకు సాయం తీర్చండి. తిరిగి ప్రారంభించిన విషయంలో సరికొత్త పురికొల్పు ప్రోత్సాహం తెచ్చండి ప్రభా. కరపత్ర పరిచయ విషయం ప్రార్థిస్తున్నాం. మరి కరపత్ర పరిచయ విషయంలోనూ ఈ కరపత్రిక మాత్రం సామాన్యమైనది కాదు. ఇందులో ఒక మంచి విషయం ఉన్నది, మంచి వార్త ఉన్నది తెలుసుకోవడానికి సాయం తీర్చండి. ఈ పరిచర్య ద్వారా అనేక మంది కదిలింపబడడానికి సాయం తీర్చండి. అలాగే ప్రభావం వీబీఎస్ గురించి ప్రార్థిస్తున్నాం. విరామ బైబిల్ పాఠశాలలో చిన్నపిల్లలు సైతం మర్తని వారి యొక్క బాల్యం నుండే పరలోకపు తండ్రి ఎందు ప్రభావం మర్తండి నిజమైన దేవుని యొక్క గొప్పతనం ఏమిటో రానున్న దినాల వారందరూ బలమైనటువంటి మర్తండి యవనస్తులుగా కాగలరని మీరు ఏమర్తని వాక్యం సెలవిచ్చి అంటున్నారు. అలాగే ప్రభావం ఈ బైబిల్ పాఠశాల ఎందు అనేకమైన ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి సాయం తీర్చండి. వీటి గురించి ప్రార్థిస్తున్నాం. వీటి కోసం ప్రయాసపడిన అంతటా మీరు ఆశీర్వదించండి. అలాగే ప్రభావం యవనస్తుల పరిచయం గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. యవనస్తులు వాడిగల మరి బాణం లాంటి వాళ్ళు అంటున్నావు ప్రభా. యవనులు చాలా బలాఢ్యులు అంటున్నావు ప్రభా. ఇలాగే యవనస్తుల పరిచర్య ఎలాగ ముందు తీసుకెళ్లాలనో మున్ముందు మాతో అందరితో మాట్లాడండి. ఈ యొక్క పరిచయం బహుగా ఆశీర్వదించడం సహాయం తీర్చండి. అనేక దినాలుగా అనేక మాసాలుగా మేము ఏడాది ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. దీన్ని ఆశీర్వదించండి. అనేక మంది యవనస్తులు వారి యొక్క హృదయాలను కట్టుకొని బలంగా పరిచయం పాల్గొనడానికి సాయం తీర్చండి. అలాగే కొండ జాతి ప్రజల మధ్య పరిచయం గురించి ప్రార్థిస్తున్నాం. అనేక మంది ప్రజల మర్తండి అనేక మంది ప్రభావం కొండ జాతి ప్రజలు అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైన లోకరక్షకుడా దేవుడా అనేటువంటి తెలుసుకునే ప్రజల మధ్య అనేక మంది ఉంటున్నారు ప్రభా. వారి మధ్య మేము కూడా వెళ్ళి పరిచయగలిగిన మధ్య పురికొల్పు ప్రోత్సాహం తెచ్చేయండి. మనసును కదిలించండి. శరీరము మనసులను ఆత్మను మీరే సృజించారు, మీరే కలుగజేశారు. ఆ మనసును కలుగజేయండి ప్రభా. అలాగే ప్రభావం హాస్పిటల్ పరిచయం జ్ఞాపకం చేసుకోనండి. రోగుల మధ్య పరిచయం చేయడం సామాన్య విషయం కాదు. అలాగే ఈ హాస్పిటల్ చేసిన ప్రతి ఒక్క పరిచయను కూడా జ్ఞాపకం చేసుకోండి. 100 ఆశీర్వదించండి. రోగుల మధ్య పరిచయం నీవే ఆనాడు దినాల్లో అనేక మంది రోగులను పరామర్శించారు, తిరిగి కట్టారు.
అలాగే నేటి దినాలు మేము కూడా మరి చేసే పరిచయం కూడా ఆశీర్వదించండి. అలాగే ప్రభు మరి స్త్రీల సమాజ పరిచయం మరి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే ప్రభు మరి యవన ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీల సమాజంలో నుండి స్త్రీల యొక్క బలమేంటో, స్త్రీల యొక్క శక్తి ఏమిటో అనేక మంది మరి వారి ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. అలాగే మరి పరిచయం మీరు బహుగా ఆశీర్వదించండి. పురుషుల యొక్క సహవాసం గురించి ప్రార్థిస్తున్నాం, మెన్స్ ఫెలోషిప్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే మరి ప్రతి గురువారం జరుగుతున్న ఈ యొక్క సహవాసము, ఈ యొక్క పరిచర్య గురించి అనేక మంది విరివిరిగా పాల్గొని ఆత్మీయ మేళ్ళు పొందగలకు సాయం తీర్చండి. ఇది ఏ ఒక్క వారమో, ఏ ఒక్క మాసమో, ఏ సంవత్సరం కాదు, కానీ ఉన్నంత వరకు కూడా మొత్తం కొనసాగించకుండా సాయం తీర్చండి. మరి పురుషుల కోపం సంశయం మాని పరిశుద్ధమైన పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించవాలని అంటున్నావు ప్రభా. ఇటువంటి సహవాసం మేము కూడా కలగడకు సాయం తీర్చండి. రానున్న దినాలన్నింటిలో కూడా ఎటువంటి పొరపాట్లు జరుగునట్లు, ఎటువంటి పొరపక్షాలు లేకున్నట్లు, ఒకరికొకరు తగ్గింపు కలిగి జీవితం కలిగి ఎటువంటి సహవాసం పాల్గొని ముందుకెళ్ళగలకు సాయం తీర్చండి. ప్రతి ఒక్క మనసును కదిలించండి. ప్రతి ఒక్కరు ఎటువంటి ప్రార్థన సహవాసం కలిగి ఉండకు సాయం తీర్చండి. అలాగే ప్రభుమతి రాజగారి ప్రార్థన సహవాసం గురించి ప్రార్థిస్తున్నాం. ప్రభుమతి అనేక మాసం ప్రార్థిస్తున్నాం. రానున్న దినాల గురించి ప్రార్థిస్తున్నాం. మీరే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థన యొక్క సహవాసంలో పాల్గొనకు సాయం తీర్చండి. అరుణోదయ ప్రార్థనలు మరి గురించి ప్రార్థిస్తున్నాం. అనేక ఏడాదులుగా, అనేక మాసములుగా జరుగుతున్న ఈ అరుణోదయ ప్రార్థనల గురించి ఇంతవరకు కూడా మరి నిరాటంకంగా మీరే కొనసాగించారు. రానున్న దినాలను కూడా దేదీప్యమానం వెలుగులో ముందుకెళ్ళకు సాయం తీర్చండి. రేయి మొదటి జామున మీరు మొరపెట్టినట్లా మీ ప్రార్థన కూడా జవాబును దయచేసి అని మీరు మరి వాక్యంలో సెలవిచ్చినట్లుగా అనేక మంది కదిలించగలకు కూడా సాయం తీర్చండి. అలాగే ప్రమర్త క్రిస్మస్ సంబరాల గురించి ప్రార్థిస్తున్నాం. ఇదివరకే మరి ఎన్నో క్రిస్మస్ వేడుకలు చేశాం. ఇటువంటి వేడుకలు సంబరాలు కాదు, కానీ ఈ యొక్క క్రిస్మస్ యొక్క సంబరం యొక్క ప్రత్యేకత ఏమిటో, నిజంగా లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఎందుకు జన్మించారు, ఆయన ఏం చేశారని మరి ఆ యొక్క మరి క్రిస్మస్ సంబరాలు, క్రిస్మస్ వేడుకల్లో మేము కూడా మరి చేయబడి ప్రతి ఒక్క మరి వాటిని కూడా మీరు ఆశీర్వదించండి. రానున్న దినాల్లో చేసిన ఈ యొక్క క్రిస్మస్ గురించి మీరే ఆత్మానుసారమైనటువంటి ప్రతి ఒక్కరిని కదిలించండి. చుట్టుపక్కల ఉండే ప్రతి వారందరినీ కూడా అనేక మంది మహిమార్థమై మరి తాకండి, ముట్టండి, మీరు ఆశీర్వదించండి. అలాగే ప్రభా దీనికోసం ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. ఉపసంఘాలకు స్థాపన గురించి ప్రార్థిస్తున్నాం. అలాగే మిషనరీ సేవలో భాగస్వామ్యం ప్రతి ఒక్కరికి ఆశీర్వదించండి. ఈ మిషనరీ సేవ భాగస్వామ్యం అయినటువంటి దాంట్లో కూడా మరి ప్రభా ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి వారి కోసం, ప్రార్థనలో మరి పాలు పంపులు కలిగినటువంటి వారి కోసం, అనుదిన ప్రార్థనలు ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో వారందరి కుటుంబాలను మరి బహుగా ఆశీర్వదించండి. అలాగే భర్త సండే స్కూల్ పరిచయం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చేయబడిన మరి సండే స్కూల్ పరిచయం నిమిత్తమే సండే స్కూల్ టీచర్స్ను, సండే స్కూల్ పరిచయంలో చిన్నవారి బాలుల నుంచి వారు సైతం కూడా యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు, ఆయన ద్వారా చేసిన పరిచర్యలు అంతట్లో కూడా మీరే జ్ఞాపకం చేసుకుని మొత్తం ఫలవంతంగా దయచేయండి. అలాగే ప్రమత సీయోను సందేశం గురించి ప్రార్థిస్తున్నాం. అనేక మాసాలుగా, అనేక సంవత్సరాలు ప్రార్థిస్తున్నాం. మొత్తం 20 సంవత్సరాలుగా మీరే మొత్తం సీయోను నడిపిస్తూ వస్తున్నారు. ఈ యొక్క సీయోను సందేశం యొక్క ప్రత్యేకత ఏమిటో ప్రతి ఒక్కరు తెలుసుకునే వాళ్ళందరికీ గొప్ప ఉద్దేశపూర్వకంగా ఒక మంచి ఉద్దేశం, మంచి సందేశము, మంచి వార్త ఇందులో ఉందని తెలుసుకోవడానికి సాయం తీర్చండి. అందరినీ కదిలించండి. దానికోసం ప్రార్థిస్తున్నాం. మంచి స్నేహితుడు కరపత్రం గురించి ప్రార్థిస్తున్నాం. నిజమైన స్నేహితుడు ఈ లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వారమే. ఈ లోకంలో ప్రతి ఒక్కరు స్నేహితులు మరి ఆపదలు వచ్చినటువంటి వదిలిపెట్టేటువంటి వారు. మంచి స్నేహితుడైనటువంటి మీరే అని తెలుసుకోవడానికి సాయం. ఈ కరపత్రికం ద్వారా అనేక మంది కదిలించబడకు సాయం తీర్చండి. మరి బైబిల్ శిక్షణ కేంద్రం గురించి ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభా. ఈ యొక్క బైబిల్ ట్రైనింగ్ సెంటర్స్ గురించి కూడా అనేక మంది ఆత్మీయమైన తలాంతులు, ఆత్మలు రక్షించడానికి సాయం తీర్చింది. ఈ శిక్షణా కేంద్రంలో అనేక మంది దీని గురించి ప్రత్యేకత ఏమిటి తెలుసుకోవడానికి సాయం తీర్చింది. పరిశుద్ధ గ్రంథం యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకోవడానికి ఈ శిక్షణా కేంద్రం ఒక కేంద్రం కావాలి ప్రభా. దానికోసం ప్రయాసపడుతున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరే భారం కలిగిన ప్రతి ఒక్కరిని కదిలించండి. 36 గంటలు దేవునితో ప్రార్థన సహవాసం గురించి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభు తండ్రి ప్రార్థనతోనే మీరు ఆరంభించారు, ప్రార్థనతో ముగింపు వచ్చారు. ఈ ప్రార్థన గొప్ప సహవాసం యొక్క గొప్ప ఉద్దేశం ఏమిటో మీరే చూపిస్తూ పోయారు. మాతో మాట్లాడండి, అనేక మందితో మాట్లాడండి, కదిలించండి. గ్రాండ్ క్రిస్మస్ శిలువ యొక్క దృశ్యాన్ని బట్టి కళ్ళకు కట్టినట్లుగా మేము చూపించడానికి సాయం తీర్చండి. ఇదివరకు ఎన్నో రకాలుగా మీరే విజయోత్సవంగా మీరు నడిపించారు. మీరు యొక్క సహవాసం లేనిది, మీ యొక్క
సహాయం లేని మేమేం చేయలేం ప్రభా, మేము బట్టివారు మా అయోగ్యులము. ఈ యొక్క శిలువ యొక్క ప్రత్యేకత ఏమిటో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువలో ఎందుకు చనిపోయారు, ఎందుకు మృతుడు లేచారు, తిరిగి ఎందుకు రానయింటున్నారు, వారు తెలుసుకోవడానికి సాయం తెచ్చండి. తెలియనటువంటి వారికి మరి తండ్రి తెలుసుకోవడానికి సాయం తెచ్చండి. తెలిసినటువంటి వారికి ఆత్మీయ అభివృద్ధి క్షేమం ఉండగలకు సాయం తెచ్చండి. ఈ కుడిక కాదు ఎంతో నడిపించమని తదుపరి కార్యక్రమంతో మీకు అప్పచెప్పుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఒక పాట పాడుకుందాం. పాట పాడదామండి. పాట సంఖ్య 548, 548. యేసయ్య నామము నా ప్రాణరక్షక అన్న పాట పాడదాం. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. నాశనకరమైన తెగులకైనా భయపడను, నేను భయపడను. నాశనకరమైన తెగులకైనా భయపడను, నేను భయపడను. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. రోగ భయం మరణ భయం తొలగిపోను యేసు నామములో. రోగ భయం మరణ భయం తొలగిపోను యేసు నామములో. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. అపాయమేమియు దరికి రాదు, కీడెదియు నా గదికి రాదు. అపాయమేమియు దరికి రాదు, కీడెదియు నా గదికి రాదు. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసుని నామమే స్తుతించెదము, వ్యాధుల పేరులు మరచెదము. యేసుని నామమే స్తుతించెదము, వ్యాధుల పేరులు మరచెదము. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. ప్రార్థనలో ప్రవేశిద్దాం. రెండో సెషన్లో ప్రవేశించిండగా మన భారతదేశము, మన ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క అధికారుల గురించి, ప్రధాన మంత్రుల గురించి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, గవర్నర్స్ సరైన పరిపాలన, సరైన దశగా ఉండి పరిపాలించినట్లుగా ప్రజల యొక్క క్షేమం కోసం ప్రయాసపడుతున్న వారందరికీ కూడా క్షేమం కోసము, ప్రపంచ దేశ క్షేమం గురించి ప్రార్థించడానికి మనం ప్రార్థనలు ప్రవేశిద్దాం. వీళ్ళందరూ అందరూ ఏకీభవించండి. పరిశుద్ధరామ గొప్ప తండ్రి, ఘనమైన దేవాని పాదములకు స్తోత్రములు. మరొకసారి ఈ యొక్క రాత్రి వేళ సమయంలో ప్రభావం తండ్రి నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎన్నిసార్లు నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు కూడా రుణం తీరకట్లు ఉండవలసినదే. యేసుక్రీస్తు నామమును స్థుతించిన వారికి కూడా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు అంటున్నావు ప్రభా. నీ నామను గొప్ప చేయడానికి వచ్చాం, నీ నామను స్థుతించడానికి వచ్చాం, నిన్ను కీర్తించడానికి వచ్చినాం ప్రభా. మరొకసారి మరి తండ్రి పరిపాలిస్తున్నటువంటి భారతదేశం, ప్రపంచంలో గురించి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభావ మరి తండ్రి భారతదేశం మరి తండ్రి ప్రెసిడెంట్ను, ప్రధానమంత్రిని, ఎంపీస్ గురించి మరి
అలాగే ఎమ్మెల్యేలు, గవర్నర్స్, ఎమ్మెల్సీ గురించి, ఎమ్మెల్సీ సర్పంచ్ గురించి ప్రార్థిస్తున్నాం. ప్రభు మరి ఆ యొక్క ప్రాంతాలు, ఆ యొక్క రాష్ట్రాలు, ఆ యొక్క దేశం యొక్క మరి తండ్రి ప్రధానమంత్రి సైతం సరైనటువంటి పాలన అందించగలకు సాయం తీర్చండి. మీరు సృష్టించుకోండి ఈ ప్రజల యొక్క క్షేమం కోసము పనిచేస్తున్నటువంటి నీ యొక్క మంత్రి బాధ్యత తాత్కాలికమే, కానీ భూమిపైన ఉన్నంత వరకు పరలోకపు తండ్రి యొక్క మీ యొక్క ఆధీనం లేనిది ఏమాత్రం నడవదు ప్రభా. కానీ శరీరంతో జీవించి ఉన్నంత కాలము ఈ యొక్క పదవిలో ఉన్నట్టు వీరికి కూడా వారికి సరైన జ్ఞానాన్ని దయచేయండి. వారు కూడా క్షేమంగా ఉంచడానికి సాయం తీర్చండి. వారికి ఆరోగ్యం మొత్తం సరిగ్గా ఉండకూడదు సాయం తీర్చండి. అలాగే ప్రమర్తండి భారతదేశంలో కొన్ని స్టేట్స్ గురించి ప్రార్థిస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే హిమాచల్ ప్రదేశ్ గురించి ప్రార్థిస్తున్నాం. చండీగఢ్ గురించి ప్రార్థిస్తున్నాం. పంజాబ్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఢిల్లీ గురించి ప్రార్థిస్తున్నాం. ఉత్తరాఖండ్ గురించి ప్రార్థిస్తున్నాం. హర్యానా గురించి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభు ఉత్తరప్రదేశ్ గురించి ప్రార్థిస్తున్నాం. ఆ యొక్క రాష్ట్రాల యొక్క పరిపాలన, ఆ యొక్క రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రుల యొక్క పరిపాలన సరైనదిగా ఉండకుండా సాయం తెచ్చి ఏమాత్రం శరీరానుసారంగా ప్రవర్తించి మరి తండ్రి ప్రజల యొక్క బాగోగులు చూడకుండా, ప్రజల యొక్క మరి తండ్రి ప్రతి ఒక్కటి విషయం గురించి శ్రద్ధగా ఉండకుండా సాయం తెచ్చండి. ప్రజలు ఎన్నుకునేటట్టు వారి అయినప్పటికి కూడా ఎన్నుకున్న తర్వాత మరి వారి ఇష్టానుసారం రాజ్యం కాకున్నట్లు సరైన దశ కలిగినట్లు మీరు జ్ఞానాన్ని బోధించండి. అలాగే ప్రభు అరుణాచల్ ప్రదేశ్ గురించి ప్రార్థిస్తున్నాం. అస్సాం గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. నాగాలాండ్ గురించి ప్రార్థిస్తున్నాం. మణిపూర్ గురించి ప్రార్థిస్తున్నాం. మిజోరాం గురించి ప్రార్థిస్తున్నాం. త్రిపుర గురించి ప్రార్థిస్తున్నాం. వెస్ట్ బెంగాల్ గురించి ప్రార్థిస్తున్నాం. జార్ఖండ్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఛత్తీస్గఢ్ గురించి ప్రార్థిస్తున్నాం. ఒరిస్సా గురించి ప్రార్థిస్తున్నాం. మధ్యప్రదేశ్ గురించి ప్రార్థిస్తున్నాం. చేసిన ప్రతి ఒక్క రాష్ట్రాలుగా ప్రభావ మరి అలాగే ప్రార్థిస్తున్నాం. వారి యొక్క మరి రాష్ట్ర ప్రధానం గురించి మరి ముఖ్యమంత్రి వారి యొక్క మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభావ మరి చేతిలోకి వచ్చిన అధికారాన్ని బట్టి వారు దుర్వినియోగం చేయకున్నట్లు ఈ భూమిపైన ఉన్నంత వరకు కూడా ఇదొక బాధ్యతను నెత్తి మీదకి తీసుకొని శిరస్సు వహించి వారికి కూడా మీరు ఇచ్చిన జ్ఞానంతో వారు పరిపాలించకుండా సాయం తీర్చండి. అలాగే ప్రభావ గుజరాత్ గురించి ప్రార్థిస్తున్నాం. డామన్ డై గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. మహారాష్ట్ర గురించి ప్రార్థిస్తున్నాం. తెలంగాణ గురించి ప్రార్థిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ గురించి ప్రార్థిస్తున్నాం. కర్ణాటక గురించి ప్రార్థిస్తున్నాం. గోవా గురించి ప్రార్థిస్తున్నాం. పాండిచ్చేరి గురించి ప్రార్థిస్తున్నాం. తమిళనాడు గురించి స్టేట్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే కేరళ గురించి ప్రార్థిస్తున్నాం. చేసినటువంటి ఆ యొక్క రాష్ట్రాలన్నిటి గురించి ప్రార్థిస్తున్నాం. ముఖ్యమంత్రి భారతదేశంలో మరి తండ్రి ప్రతి ఒక్క రాష్ట్రం గురించి ప్రార్థిస్తున్నాం. మీరే ఆధిపత్యం గురించి, మీరే యాజక ధర్మం ఇచ్చినటువంటి వారు, మీరే మనుష్య కుమారుడుగా వచ్చారు, మీరే ముఖ్యమైన ప్రధానమంత్రిగా వచ్చారు. శరీరానుసారంగా ఈ కానిది కానీ ప్రభా వీళ్ళకందరికీ మీరు సరైన జ్ఞానాన్ని దయచేయండి. మీరే లేని ఆధిపత్యం లేని మొత్తం వ్యర్థం ప్రభా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరే చేతిలో తీసుకోండి. ఆధిపత్యాన్ని మీరే కొనసాగించండి. వారికి మాత్రం కేవలం ఇది మా బాధ్యతని సరైన దిశ ప్రతిపాదించుకుంటండి. అలాగే చేసినటువంటి ప్రతి ఒక్క రాష్ట్రాల గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. రానున్న దినాలను కూడా ప్రజల యొక్క క్షేమం గురించి మీరే ఆత్మీయానుసారంగా మీరే జ్ఞానాన్ని దయచేయండి. రక్షణ ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి. నీ నామం యందు సమస్తం ఒప్పుకొనొచ్చు. మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఒక పాట పాడుకుందాం. పాట సంఖ్య 303, 303. సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల విలువైనా నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. విలువైనా నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి. ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి.
విలువైన నీ ప్రేమం వివరింతు శ్రీయేసు. విలువైన నీ ప్రేమం వివరింతు శ్రీయేసు. నాయతిథి క్రమములకై నలుగా కొట్టబడి అనాయతి క్రమములకై నలుగా కొట్టబడి నా దోషముల నీవు ప్రియముగను మోసితివి. నా దోషముల నీవు ప్రియముగను మోసితివా. సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమం వివరింతు యేసు. విలువైన నీ ప్రేమం వివరింతు యేసు. పరమున కెత్తబడిన ప్రియ యేసు రాకడకై పరమున కెత్తబడిన ప్రియ యేసు రాకడకై అదిలముగా కనిపెట్టి పాడెదను హల్లెలూయా. అదిలముగా కనిపెట్టి పాడెదను హల్లెలూయా. సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమం వివరింతు శ్రీయేసు. విలువైన నీ ప్రేమం వివరింతు శ్రీయేసు. ప్రార్థనలో ప్రవేశిద్దాం. ఇంతవరకు చేసినటువంటి ప్రార్థన మన ప్రభు ఆశీర్వదించినట్లుగా మనందరి ఆత్మలతో మన మనస్సు ప్రతి ఒక్కరి దేవునిలో ఏకీభవించి మరొకసారి దేవునికి మనం ప్రార్థన మనలకు సమర్పిద్దాం. పరిశుద్ధుడా గొప్ప తండ్రి ఘనమైన దేవ మన ప్రార్థనకు స్తోత్రం ప్రభా. దేవ మరొకసారి సాయంకాల సమయంలో నన్ను మమ్మల్ని సీయోను మందిరంలో చేర్చి నేను స్థితించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రములు. చేసిన ప్రార్థన మనన్నింటి కూడా ఇంతవరకు కూడా మీరు విన్నారని మేము ఆలకిస్తున్నాం. నాతో మాతో మాట్లాడేందుకు స్తోత్రం ప్రభా. మరొకసారి కొన్ని ప్రార్థన మనం ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభా. పాస్టర్ డేవిడ్ ప్రదేశ్ గారి పెద్దమ్మ గారు సరస్వతి గారు మరి తండ్రి ప్రభా విజయవాడ హార్ట్లో మరి తండ్రి బ్లాక్స్ ఉన్నాయని వింటున్నాం. ఆపరేషన్ చేయాలంటున్నారు ప్రభా. సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే ముట్టండి, తాకండి. మీరే సరైన జ్ఞానాన్ని డాక్టర్స్కి ఇచ్చేవాళ్ళు సాయం తెచ్చండి. డాక్టర్ల కన్నా పరమ డాక్టర్ మీరే, వైద్యుడు కన్నా మీరే పరమ వైద్యుడు ప్రభా. అలాగే ప్రభా మరి తండ్రి సహోదరి అక్కమ్మ గారి ఆరోగ్యం గురించి ప్రార్థిస్తున్నాం. అలాగే సహోదరుడు సుందరరావు గారి గురించి మరి ప్రార్థిస్తున్నాం ప్రభా. మోకాల నొప్పులు, జాయింట్ పెయిన్స్, సంపూర్ణ స్వస్థత గురించి ప్రార్థిస్తున్నాం. అలాగే నాగరాజు పల్లవి గర్భఫలం గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. సహోదరుడు డేనియల్ బాబురావు మరియు యోనా గారి కుమారుడు సతీష్ సంపూర్ణ స్వస్థత ప్రార్థిస్తున్నాం. ఎవరైనా మరి సుబ్బరాయుడు గారు మరి తండ్రి ఐఈఎం మిషన్ మరి తండ్రి కాల్ ఫ్యాక్టరీ వింటున్నాం ప్రభా. సంపూర్ణ స్వస్థతకు ప్రార్థిస్తున్నాం. ఆపరేషన్ చేసే ప్రభా సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి. నిన్ను అడిగిన వారికి ఏమాత్రం కొదవ చేయంటున్నావు ప్రభా. అనారోగ్యం కలిగిన వారికి ఆరోగ్యం దయచేయండి. అలాగే ప్రభా వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ప్రార్థిస్తున్నాం. సరైన భాగస్వామి దయచేయండి.
అలాగే ప్రభు రుణ సమస్యలు, ఆర్థిక సమస్యలు సంపూర్ణ బాధపరిచే వారికి అందరూ కూడా ప్రార్థిస్తున్నాం. నిన్ను అడిగిన వారికి మర్తండి ఆకాశ వాకిళ్ళు మర్తండి విప్పి మర్తండి తలాంతుల దయతో పడి సమృద్ధమైన ఆశీర్వాదాలు కూడా ఇచ్చేటువంటి వారు. ఆర్థిక ఇబ్బందులు, రుణ సమస్యలు బాధపడుతున్న వారికి కూడా నువ్వే ఊరట కలిగించండి. మీరే సరైన సమాధానం తీసివేయండి. నీ యందు బలపరచడానికి సాయం తీర్చండి. అలాగే ప్రభు సహోదరి మర్తండి తవిత రాజేష్ సండే మర్తండి టెట్ ఎగ్జామ్ రాసిన ప్రభు జ్ఞానం దయచేయకున్నట్టు ప్రార్థిస్తున్నాం. అలాగే మర్తండి మన సంఘ సభ్యులు మర్తండి శివుని సంఘ సభ్యులైనటువంటి సహోదరి ఎల్జిబితి లక్ష్మి గారి అల్లుడు పద్మాంజలి భర్తకి యాక్సిడెంట్ అయింది ప్రభా. అలాగే ఆపరేషన్ చేశారు. సంపూర్ణ స్వస్థత గురించి ప్రార్థిస్తున్నాం. అలాగే సహోదరి విజయప్రసాద్ గారి కంటికి కెట్రాక్ట్ సర్జరీ చేయాలన్న మర్తండి రేపు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్తున్నారు. ట్రీట్మెంట్లో ప్రభు సాయం కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే సంపూర్ణ చేసినటువంటి ప్రతి ఒక్క అన్నిటి కూడా నీరు కట్టి ఫలింపచేయండి. అనారోగ్యము, అస్వస్థతలు, రుణ సమస్యలు, ఆర్థిక బాధలు, కుటుంబ సమస్యలు, చిన్నవారి నుంచి వృద్ధాప్యం వరకు చేసిన వాటికి అన్నిటి కూడా నీరు కట్టి ఫలింపచేయండి. నీ యందు మొరపెట్టిన వారు అందరికీ కూడా మర్తండి సంపూర్ణంగా నూరంతలుగా మీరే దయచేయండి. ఏ ఒక్కరిని కూడా మర్తండి విడవనంటున్నావు ప్రభా, ఎడబాయంటున్నావు ప్రభా. నిన్ను అడిగిన వారికి సంపూర్ణ అవసరతతో మర్తని తీర్చండి. హక్కును చేర్చుకునేటువంటి వారు మీరే జన్మనిచ్చారు. ఆది అంతా మీరే నీవు ప్రభు మర్తండి మా తలరాతను మార్చేటువంటి వారు. నీ యందు విధిలేనటువంటి వారికి బలిష్టమైన చేతుల కింద మర్తండి దీన మనసులో మేము వేడుచున్నాం. మీరే సహాయం తీర్చిన ప్రభా. ఆకాశం వైపు కనులు ఎత్తిస్తున్నాం, నీ వైపు తోగుతున్నాం. మీరే మాతో మాట్లాడండి. కొడికలకు ప్రవేశిస్తున్నాం ప్రభా. మాతో మాట్లాడుతున్నట్టుగా మర్తండి వాక్యం ద్వారా మర్తండి ఆత్మానుసారంగా మేము కూడా మమేకమై ఆత్మీయమైన తలంపులతో మమ్మల్ని మేము పరీక్షించుకొని సాయం తీర్చి ప్రభావ మర్తండి ఇప్పుడు సిద్ధపాట్లకు వెళ్ళుచుండగా మరోసారి మాతో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు వాక్యం వినే ముందు ఒక పాట పాడుకుందాం. పాట సంఖ్య 462 462 ఎల్లప్పుడు 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 సంతోషమే అన్న పాట పాడదాం. 462 పాట సంఖ్య 1, 2, 5 వర్షాలు పాడుకుందాం. ఎల్లప్పుడు 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 సంతోషము యేసు నాతో కూడానున్నందున, యేసు నాతో కూడానున్నందున ఎల్లాను పెంట తోడా తుల్యము నరులెల్లరూను మన్నైపోదురు. రంగుగా ప్రియ యేసు మిత్రుడు నాకుండ మంగళ మగముందు కొదువాలేగా. రంగుగా ప్రియ యేసు మిత్రుడు నాకుండ మంగళ మగముందు కొదువాలేగా. ఎల్లప్పుడు 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 సంతోషము యేసు నాతో కూడానున్నందున, యేసు నాతో కూడానున్నందున తల్లిదండ్రుల మరణమైన నింకా నెల్ల స్నేహితులుగా తించి రాజు యేసు క్రీస్తు ప్రకాశమిత్రుడు కొదువాలేదు నాకు దిగులు లేదు. రాజు యేసు క్రీస్తు ప్రకాశమిత్రుడు కొదువాలేదు నాకు దిగులు లేదు. ఎల్లప్పుడు 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 సంతోషము యేసు నాతో కూడానున్నందున, యేసు నాతో కూడానున్నందున నా మిత్రుని చేయి బట్టి నే నిల్తును, నా శత్రుని జయింతును శక్తి వాక్య ఖడ్గంబును విల్లును ధరించి విజయంబు నొందేద వీరునిగా.
వాక్య ఖడ్గంబును విల్లును ధరించి విజయంబు నొందేద వీరునిగా. ఎల్లప్పుడూ 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 సంతోషము యేసు నాతో కూడా నున్నందున, యేసు నాతో కూడా నున్నందున. ఇప్పుడు అతి మిక్కిలి అమూల్యమైనటువంటి విలువైన సమయంలోనికి చేరి వచ్చాం. మనతో దేవుడు మాట్లాడిన లాగున వాక్యంలోనికి ప్రవేశిద్దాం, వాక్యం విందాం. ప్రియమైన వారులారా, క్రీస్తు యేసు నామమున చేరిన మీ అందరికీ శుభమును కలుగునుగాక. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. మరి ప్రత్యేకంగా సియోను సంఘ కాపరి రెవరెండ్ రెడ్డిపోక్ జాన్పాల్ సీనియర్ పాస్టర్ గారికి, మరి పాస్టర్ డేవిడ్ పర్వేజ్ గారికి నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రియమైన సంఘస్థులారా, ఈ దినము మీతో కలిసి కొద్దిసేపు సమయం దేవునిలో గడపాలని నేను ఎంతో ఆనందిస్తుంటున్నాను. మరి ఇది నాకు మొదటిసారి కాదు. మరి స్టార్టింగ్ సమయంలో మరి 25 సంవత్సరాల క్రితము కూడా నేను ఈ సంఘంలో మరి కొన్ని దినాలు సేవ చేసినాను. ఆ సమయము మన సీనియర్ పాస్టర్ గారు అమెరికా దేశంకు వెళ్ళినప్పుడు నాకు తరుణం ఇవ్వబడినది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంఘంతో నాకు చాలా సంబంధం ఉంటున్నది. అదే కాక మరి నేనైతే ఈ సంఘానికి ఎక్కువ రాలేకపోతాను, కానీ నా సంఘం వేరే బ్యాప్టిస్ట్ చర్చిలో నాకు ఎక్కువ పనులు ఉంటాయి కాబట్టి నేను రాలేకపోయినాను. కానీ నా సతమని రేవకా జేసన్ గారు తరచుగా ప్రభు నామం గురించి సేవలో ఉంటున్నది. మరి ఏ సమయంలో కూడా మన సంఘ కాపరులు పిలిచినప్పుడు స్త్రీల మధ్య పని చేయడానికే కానీ, యవనస్తుల మధ్య మరి వాక్యం పంచుకోవడానికి కానీ తరకు వస్తూ ఉంటున్నది. మరి ప్రత్యేకంగా సియోను మందిరం అంటే మాకు ఎంతో సంతోషము, ప్రేమ. ఎందుకంటే వారు కూడా మాకు ఎక్కువ ప్రేమిస్తున్నాం వారు, కాబట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను ఈ సంఘం గురించి. మరి ప్రత్యేకంగా ఈ సంఘంలో ఆత్మకార్యాలు గొప్పగా జరుగుతున్నాయని చెప్పడానికి సందేహం ఏమీ లేదు. ప్రియమైన వాళ్ళారా, డిసెంబర్ అనగానే మనకు క్రిస్మస్ జ్ఞాపకం వస్తున్నది. మరి డిసెంబర్ 25 అనగానే పండుగ దినము మనకు జ్ఞాపకం వచ్చి చాలా సంతోషంగా ఉంటాము. చాలా సంఘాలలో మళ్ళీ యూత్ అందరు కలిసి మరి కేరల్స్ పోలేకపోతారు. కానీ ఈ సంఘంలో మాత్రము సంఘస్థులందరూ కలిసి రాకపోయినా యూత్ మాత్రము బాయ్స్, గర్ల్స్, పాస్టర్లతోటి, పెద్దలతోటి కలిసి రావడము జరుగుతుంటున్నది. అయితే మేము మాత్రము క్రిస్మస్ దినాలలో ప్రత్యేకంగా ఈ సంఘం గురించి వేచి ఉంటాము. అయితే వారు వచ్చి ఆ రాత్రి శుభవార్త ఇచ్చి సంతోషమైన పాటలు పాడి ఆనందంగా వెళ్ళినప్పుడు ఉదయకాలంలో మేము మా అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చినప్పుడు అన్నగారు రాత్రి క్యారల్స్ వచ్చినాయి కదా, చాలా మంచి పాటలు పాడినారు అని వాళ్ళు అన్నప్పుడు మాకెంతో సంతోషం అనిపిస్తుంది. నిజమే, మరి ఈ సంఘంలో చిన్నవారు గారు, పెద్దవారు గారు, పురుషులు, స్త్రీలు, యవనులు అందరూ కూడా కలిసిమెలిసి ఐకమత్యంగా మరి పనిచేసుకుంటున్న విధానం చూసినప్పుడు మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఈ ట్విన్ సిటీస్లో మరి ఎన్నో సంఘాలు చూస్తున్నాను, కానీ ఈ సంఘము ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నది. దేవుడు ఈ సంఘ కాపులను కూడా ఆశీర్వదించి, సంఘస్థులను ఆశీర్వదించే కార్యాలు చేపట్టడానికి సహాయపడుతూ తన సన్నిధి ఉంచుతున్న విధానాన్ని బట్టి నేను ఆనందిస్తుంటున్నాను. ప్రియమైన వారులారా, మరి వాక్యంలో వెళ్ళకముందు చిన్న ప్రార్థించుకొని వాక్యంలో వెళ్దాము. కృపా కనికరమైన మా పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ పాదము స్తోత్రము చెల్లిస్తుంటున్నాము. కృపగల ప్రభువా, ఈ దినము జాయిన్ చర్చ్తో ప్రభువా కొద్ది సమయము ప్రభువా మేము వాక్యము ధ్యానించనే ఉంటున్నాము. ఈ సమయంలో ప్రభువా నీ సన్నిధి మాతో ఉంచుము, నీ కాపుదల మాకు దయచేయము. ప్రభువా, విత్తబడుతున్న వాక్యము వినిన వారి హృదయంలో ఫలించులాగా నీ కృప చూపించి నీ సన్నిధి ఉంచమని ప్రభువా, మరి ఎవరికి లేని ధన్యత మాకు అనుగ్రహించుంటున్నావు. ఈ రీతిగా మేము ఒకరము
ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించి నడిపించడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం బట్టి నీ పాదము స్తోత్రం చెల్లిస్తుంటున్నాను ప్రభువా. మరి నేను వాక్యము అందిస్తూనే ఉంటుండగా నాకు సిలువ వెనుక ప్రభువా నువ్వు దాచి ప్రభువా నువ్వు నన్ను బూరగా వాడుకోమని, నీవే శ్రేష్టమైన వాక్యము సంఘానికి అందించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేట అడిగి వేడుచుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన వారులారా, నేటి ధ్యానము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 22 వచనములు. మరి నా అంశము అర్హమైన పాత్ర. ఈ దినము నేను మరి మీకు అందిస్తబోతుంటున్న వాక్యము. ప్రియమైన వారులారా, మరి వాక్యం ఈ రీతిగా ఉంటున్నది. వాక్యము గమనించుదాము. తిమోతికి రాసిన 2వ అధ్యాయము 20 నుంచి 22 వచనము వరకు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రయు మట్టియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తనను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర ప్రతి సత్కార్యముకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర యుండును. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదులై ప్రభునకు ప్రార్థన చేయు వారితో కూడి నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానము వెంటాడుము. మరి దేవుడు తన సేవలో మనల్ని వాడుకోవాలనంటే మనము అర్హమైన పాత్రగా మరి దేవునికి ఇష్టలుగా ఉండాలని మరి వాక్యం సెలవిస్తుంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బైబిల్ గ్రంథంలో 2 పురుషులను మీకు నేను చూపించాలని అనుకుంటున్నాను. మరి ఇద్దరు కూడా ఒకటే గోత్రికులు, ఒకటే పేరు గల్లవారు. మరి అది కాక ఈ ఇద్దరిని కూడా దేవుడు ఒకరిని మనుషుల నిమిత్తము ఏర్పరచున్నాడు, మరి ఒకరిని మరి తన నిమిత్తము ఏర్పరచుకున్నాడు. మరి మొదట వ్యక్తి బెన్యామీను గోత్రికుడైన క్రీస్తు కుమారుడైన సౌలు. ఈయనను దేవుడు ఇశ్రాయేలు జనులు మాకు రాజు కావాలని అడిగినప్పుడు మరి సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు సౌలును రాజుగా అభిషేకించినాడు వారి నిమిత్తం. అయితే మరి ఈయనను మాత్రము దేవుడు రాజుగా అభిషేకించినాడు. మరి సమూయేలు ప్రవక్తను మరి యాజకునిగా అభిషేకించుంటున్నాడు. అయితే రాజు తన ధర్మత రాజ పరిపాలించాలి. కానీ ఆయన చిన్న పొరపాటు చేసి ఏం చేశాడనంటే, మరి సమూయేలు బలులు అర్పించే బాధ్యత దేవుడిచ్చినప్పటికీ సౌలు రాజు ఆ బలులు అర్పించినాడు. కాబట్టి దేవుడు తనను రాజు పొజిషన్ నుంచి తీసివేసి మరి తనకి ఇష్టమైన వారిని మరి అనగా దావీదు రాజును నియమించి ఉంటున్నాడు. ప్రియమైన వారులారా, దేవుడు ఏ పని ఇచ్చినప్పటికీ దానిని మనము శిరసావహించి మరి అక్షరాలుగా ఆ కార్యంను నెరవేర్చాలి. మరి ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా మనం పనిచేస్తామో దేవుడు మనల్ని తన సేవలో వినియోగించుకోడు. అదే రీతిగా మరి రెండవ వ్యక్తి తారీసు వాడైన సౌలు, అనగా పౌలు అనబడ్డ సౌలు గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఈ దినంలో నేను ఆశిస్తుంటున్నాను. ప్రియమైన వారులారా, అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 1వ వచనము నుంచి 8వ అధ్యాయము 1వ వచనము 3వ వచనము చదువుకుందాము.
ఆ కాలమందు యెరూషలేములోని సంఘములకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయినారు. మూడవ వచనము, సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరలో వేచి సంఘమును పాడు చేసి చుండెను. ప్రియమైన వారులారా, నీరో చక్రవర్తి పరిపాలిస్తున్న దినాలలో ఈ సంఘటన సంభవించింది యెరూషలేములో. మరి ఆ కాలంలో రోమా ప్రభుత్వంలో మరి రోమా దేశంలో అనేకమైన విగ్రహారాధకులు వారు విగ్రహాన్ని పూజించేవారు. ఆ దినాలలో అక్కడ క్రైస్తవ ధర్మం గురించి మరి క్రైస్తవ గురించి వాక్యము అందించబడుతున్న దినాలలో మరి ఈ నీరో చక్రవర్తి ఏం చేశాడంటే అక్కడ విశ్వాసంతో జీవిస్తూ ప్రభుని ఆరాధిస్తున్న వారిని చాలా హింసలు పెడుతూ వచ్చేవాడు అన్నమాట. ఎందుకంటే ఆ రోమా దేశంలో క్రైస్తత్వము పెరిగిపోతూ ఉంటుంది, విశ్వాసులు అందరూ ఎక్కువగా అయిపోతుంటున్నారు. కాబట్టి వారు ఎక్కువ కాకుండా వారిని అణిచివేయాలని ఈ విశ్వాసము వలన వీరు క్రైస్తత్వం పెరిగిపోతున్నందుకు దాన్ని ఆపివేయాలని ఉద్దేశించి ఈ నీరో చక్రవర్తి చాలా హింసలు పెడుతుంటున్నాడు. ఆ సమయంలో అనేకులు ఏం చేశారంటే ఆ హింసను భరించలేక యూదయ సమరయ దేశాలకు చెదిరిపోయినారు. అదే సమయంలో గమనిస్తే అదే సమయంలో మరి సౌలు సంఘంలో చెలరేగుతున్న హింసలకు ఆయన ఒక లీడర్గా ఉంటున్నాడు. అయితే ఆయన కూడా మరి ఏ రీతిగా అయితే ఈ నీరో చక్రవర్తి హింసిస్తున్నాడో అదే రీతిగా ఈయన కూడా ఇంటింట్లో వెళ్ళి జొచ్చి ఏం చేస్తున్నాడు అంటే స్త్రీలను పురుషులను గుంజుకొని వచ్చి వాళ్ళను ఈడ్చుకొని వచ్చి తీసుకొచ్చి చెరసాలలో వేస్తుంటున్నాడు. ప్రియమైన వారులారా, ఒక విషయం గమనిస్తే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు, నీరో చక్రవర్తి మరి రెండవ సైడ్ చూస్తే సౌలు ఏం చేస్తున్నాడు అంటే దేవుని బిడ్డలకు, దేవుని ఎందు విశ్వాసించిన విశ్వాసులకు అనేకమైన హింసలు పెడుతుంటున్నారు, మరి చెరసాలలో వేసి బాధిస్తుంటున్నారు. ఈ విషయాలను బట్టి, ఈ పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న వారు భయకాంతులై వారు ఏం చేస్తున్నారంటే యూదయ సమరయ దేశాలకు మరి చెదిరిపోయి ఉంటున్నారు. కానీ ఒక గొప్ప కార్యం ఏంటంటే వీరు ఎంత ఈ బిడ్డలను బంధించాలని, వీళ్ళని హింసించాలని, ఇది మన క్రైస్తత్వం పెరగకుండా ఉండాలని వాళ్ళు ప్రయత్నించినప్పటికీ కూడా ఎవరైతే యూదయ సమరయ దేశాలకు వెళ్ళిపోతుంటున్నారో, సచరించినారో వారందరూ కూడా అక్కడ వాక్యం అందిస్తూ ఉంటున్నారు. అక్కడ కూడా అనేకమైన మరి వాళ్ళు వాళ్ళ రక్షణ పొందుతూ ఉంటున్నారు, వాక్యం వింటున్నారు. ప్రియమైన బిడ్డలారా, మరి గమనిస్తే వీరు సౌలు ఎంత బాధ పెడుతున్నాడో, ఎంత హింసిస్తున్నాడో, హింసలకు గురైన వారు, ఈయన చేస్తున్న క్రియలకు చూసి భయపడిన వారు కూడా వారు ఏం చేస్తున్నారంటే నేను గమనించినంత వరకు వారు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. ప్రభువా, హింసల నుంచి మమ్మల్ని భద్రపరచు, సౌలును మార్చు ప్రభువా అని. అందుకే మరి ఈయన అయితే తన ఒక బాధ్యత అనుకున్నట్లు హింసిస్తూనే ఉన్నాడు. కానీ మరి దేవుని కార్యాలు మహా గొప్పయి. ఈయన ఎంత హింసిస్తున్నాడో, హింస పొందుతున్న వారు అంతగా ప్రార్థిస్తూనే ఉంటున్నారు. మనం కూడా ఈ దేశంలో ఎక్కడైనా ఏ సంఘంకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, సంఘ కాపరికి ప్రాబ్లం వచ్చినప్పుడు, క్రైస్తవుల మీద అటాక్ అయినప్పుడు అందరం కూడా ప్రార్థిస్తాము, ప్రభువా ప్రభువా నువ్వు కాపాడి వీళ్ళకు రక్షణ మార్గం చూపించు ప్రభువా, మాకు హింస పెట్టకుండా, సేవా భంగం కాకుండా మరి వీళ్ళకు నువ్వు మంచి గుణంను దయచేయమని, వాళ్ళను మార్చమని ఏ రీతిగా మనము ప్రార్థిస్తున్నామో అలనాడు మరి పౌలు కూడా హింసిస్తున్న దినాలలో పౌలు నిమిత్తం కూడా వారందరూ ప్రార్థించుండవచ్చు. కాబట్టి మరి దేవుడు గొప్ప కార్యాలు చేస్తుంటున్నాడు.
ప్రియమైన వారులారా, సౌలు ఎందుకు ఆ రీతిగా చేసినాడు అని మనం అడగలేము. ప్రతి కార్యము దేవుని చిత్త ప్రకారం తన ఆజ్ఞ లేనిది ఏది జరగదు. అయితే మరి ఇంకొక విషయం గమనించాలంటే, యూదయ సమరయ దేశాలు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నాయి. కాబట్టి ఒకవేళ ఈ హింసలు రాకుండా యెరూషలేము దేవాలయంలో ఉన్న పెద్దలే కానీ ఇంకా ఎవరే కానీ వారిని పోయి మరి యూదయ సమరయ దేశాలకు వెళ్ళి అక్కడ మీరు వాక్యము అందించమంటే ఎవరు కూడా పోయేవారు కారు. ఎందుకంటే అక్కడ ఉన్న అక్కడ వాళ్ళు పెడుతున్న హింసలు బాధలు వాళ్ళు చాలా దుర్మార్గులుగా ఉంచున్నారు. కాబట్టి ఎప్పుడైతే ఈ హింసలు ఇక్కడ చెలరేగినాయో ఈ హింసలకు తట్టుకోలేక వీరు వెళ్ళిన తర్వాత ఏమవుతున్నదంటే వారు పోయి ఒక స్థలంలో చూడలేదు. ఇప్పుడు మనము తాలిబాన్ వారు పోయినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి చాలామంది పారిపోయిన వారు ఏ దేశంకి వెళుతున్నారు, ఏ స్థలంకి వెళుతున్నారు, వారందరూ ఒక దగ్గరనే కూర్చొని ఉంటున్నారు, ఒక క్యాంపులో ఉంటున్నారు. వారు ఎక్కడ సంచరిస్తలేరు. ఈ భయంకుని బట్టి వారు అక్కడ ఉంటున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఈ హింసలకు పాలైనారు. హింసల ద్వారా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలని వాళ్ళు అక్కడ వెళ్ళిన వారు ఒక దగ్గర ఉన్నారా? లేరు. అక్కడ వాళ్ళు సంచరిస్తున్నారు. ఇక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడ వెళ్తూ ఏం చేస్తున్నారంటే మరి సువార్తను ప్రకటిస్తుంటున్నారు. ఆ ప్రకటనను బట్టి మరి ఎంతోమంది రక్షింపబడుతున్నారని మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి మరి ఆయన నిమిత్తము ఎంతోమంది ప్రార్థించున్నారు. కాబట్టి ఇక్కడ గొప్ప కార్యము జరగబోతుంటున్నది. ప్రియమైన వారులారా, మరి సౌలు యెరూషలేము వరకే ఇది పరిమితం చేసినాడా హింసించడము కాదు. కానీ మరి 9వ అధ్యాయము 1-2లో చూస్తుంటే గమనిస్తున్నాం ఏంటంటే ప్రభు శిష్యులను బెదిరిస్తూ హింస గురి చేస్తూ వాళ్ళను చంపుతూ మరి ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ పని చేయకుంటే ఆయనకు ఆహారం లభించదు, ఇది కంపల్సరీ ఆహారం గురించి చెయ్యాలి అన్న బాధ్యతతో ఆయన ఆ కార్యం చేస్తూనే ఉంటున్నాడు. అంతేకాక మరి ఇక్కడ యెరూషలేములోనే ఉండకుండా ఈయన దమస్కు వెళ్ళాలని ఉద్దేశించి మరి యెరూషలేములో ఉన్న ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి మరి లీగల్గా ఒక లెటర్ తీసుకొని దమస్కో పట్టణంలో మరి సమాజం వారికి ఒక లెటర్ తీసుకొని వెళ్తానంటున్నాడు. ఎందుకంటే అక్కడ ఎవరైతే ప్రభు యందు విశ్వసించి ప్రార్థించి ప్రభువును యందు విశ్వసిస్తుంటున్నారో అట్టి వారిని స్త్రీలను పురుషులను బంధించి వారిని తీసుకొని మరి యెరూషలేముకు రావాలని ఉద్దేశించి ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే మరి ప్రయాణమై పోవాలని సిద్ధపడి ప్రయాణమై వెళ్తుంటున్నాడు. ప్రియమైన వారులారా, మరి ఇక్కడ దేవుని గొప్ప కార్యం జరుగుతుంటున్నది. ఈయన మాత్రం ఏం చేస్తున్నాడు? హింసిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. అదే కాక మళ్ళీ ఇక్కడ కాకుండా ఈ దమస్కులో ఉన్న వారిని కూడా తీసుకొని రావాలని ఆయన లీగల్గా ప్రిపేర్ అయ్యి లీగల్ పేపర్స్ తీసుకొని వెళ్తుంటున్నాడు. ఏ ఉద్దేశంతో? దమస్కులో ఉన్న వారిని పట్టుకొని రావాలని. కానీ ఇక్కడ ప్రార్థన ఫలము, ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో జవాబున్నది. విశ్వాసులందరూ మరి ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. అయితే ఈయన ప్రయాణమై మరి ఏం చేస్తున్నాడు? ఈయన ప్రయాణమై దమస్కో దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఒక గొప్ప కార్యం జరుగుతూ ఉంటున్నది. దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు ఆకాశం నుండి అకస్మాత్తుగా ఒక వెలుతురు ఆయనకు చుట్టుకుంటుంది. ఆ వెలుతురు చూసినప్పుడు ఆయన కింద భూమిపైన పడి ఉంటాడు. అప్పుడు సౌలా నీవేలా నన్ను హింసిస్తున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినెను అని రాయబడి ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభువా అని అయితే వెంటనే ఎప్పుడైతే ఆయన కింద పడి ఉంటున్నాడో ఆయనకు ఒక స్వరం వినబడ్డది, సౌలా సౌలా అని. అయితే ఇన్స్టెంట్గా ఆయన మరి ఒక మాట అంటాడు, ప్రభువా నీవెవడవు అని. అయితే మరి సౌలు అనొచ్చు కదా, ఎవరు అది మాట్లాడేది, ఎవరు నాతో మాట్లాడేది అని అనలేకపోయినాడు. కానీ ఎందుకు ఆ మాట అనలేకపోయినాడంటే ఎప్పుడైతే
అకస్మాత్తుగా ఆకాశం నుంచి వెళ్తూ వచ్చి ఆయనను కమ్ముకున్నదో ఆయన దేవుని చూసినాడు. కాబట్టి దేవుని దర్శనం పొందినాడు. కాబట్టి ఆయన ఇంత గొప్ప వెలుతురు ఏంటి అని ఆయన ఏం చేస్తున్నాడు అంటే సంబోధించడమే ప్రభువాని సంబోధించుంటున్నాడు. నేను లోకముకు వెలుగుననే ఉన్నానని దేవుడు సెలవిచ్చినాడు. కాబట్టి ఆ మహా తేజస్సు అయిన వెలుగు ఎప్పుడైతే ఆయనకు కమ్ముకున్నదో ఆయన ఏమైపోయినాడు అని అంటే మరి కింద పడి ఉంటున్నాడు. ఆయన దృష్టి కూడా కూలిపోయి ఉంటున్నాడు. ఏమైనా బారులారా, మరి అపొస్తల కార్యము 9వ అధ్యాయము 6వ వచనములో దేవుడు మరి సౌలుకు ఆజ్ఞ ఇస్తుంటున్నాడు. లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడును అని చెప్పినాడు. అయితే ఆయన ఒక్కడే వెంటనే ఒక్కడు పోతలేడు. ఆయన ఎంబడి అనేకులు ఉంటున్నారు ఆయనతో ప్రయాణం చేసి. దమస్కు నుంచి అందరినీ పట్టుకొని రావాలి కదా, మరి ఒక్కడు పోయి అందరినీ పట్టుకొని రాలేడు. కాబట్టి బహుశా ఎంతోమంది అక్కడ ఉంటున్నారు. అయితే మరి ఆయనతో ఉన్నవారు ఈ స్వరమును విన్నారంట, కానీ ఎవరున్నదో చూడలేరంట. అయితే దేవుని యొక్క కోరిక ఏంటంటే గాలి ఆయన ప్రత్యక్షత సౌలుకు మాత్రమే ఇవ్వాలని ఉంటున్నది. కాబట్టి మరి దేవుని స్వరము అంత గొప్ప స్వరము కాబట్టి అందరూ విన్నారు, కానీ సౌలు మాత్రమే దేవుని చూడగలిగి ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ కార్యం ద్వారా మరి గొప్ప కార్యాలు జరిగి ఉంటున్నాయి. అయితే నువ్వు లేచి పట్టణంలోనికి వెళ్ళుమో, అక్కడ నీవు ఏమి చేయాలనో అది నీకు తెలుపబడునని చెప్పి ఉంటున్నాడు. మరి ఈయన లేచిపోవాలంటే ఆయన కనుదృష్టి లేదు. కాబట్టి ఆయనతో వచ్చిన వారు ఆయనను తీసుకొని పట్టణంలోకి వెళ్ళారు. అయితే మరి అపోస్తల కార్యము 9వ అధ్యాయము మరి 10 నుంచి 19 వరకు మనము గమనిస్తే ఆయన దమస్కు పట్టణంలో పోయిన తర్వాత ఏమి జరిగినదని అది తేటగా క్లియర్గా రాయబడి ఉంటున్నది. అక్కడ మీకు అన్నీ కరెక్ట్గా తెలుస్తాయి. అయితే నేను మాత్రం కొన్ని విషయాలే చెప్పాలి సమయంను బట్టి. ప్రియమైన వారులారా, దేవుడు ఈయనకు ఆజ్ఞ ఇచ్చినాడు నువ్వు పట్టణంలోకి వెళ్ళుమని. కానీ దేవుడు మరి అననీయకు ప్రత్యక్షమై కాకుండా మరి దర్శనములో పిలిచి నీవు యూదా ఇంటికి వెళ్ళి అక్కడ మరి పౌలు నిమిత్తము ప్రార్థన చేయమని చెప్పి ఉంటున్నాడు. అయితే ఎప్పుడైతే దేవుడు అననీయతో మరి ఈ మాట చెప్పి ఉంటున్నాడో, అననీయ మరి సౌలు గురించి మన యెరూషలేములో జరిగిన పరిస్థితి అంతా తేటగా వివరిస్తుంటున్నాడు. ప్రభా, ఈ రీతిగా ఈయన చేసినాడు, ఈ రీతిగా మరి ఇక్కడ కూడా వచ్చి ఉంటున్నాడు ఈ బిడ్డలను పట్టుకొని వెళ్ళాలని. అయితే దేవుడు ఏమంటున్నాడు అని అంటే, నీవు వెళ్ళుము అని అంటున్నాడు. ఎందుకంటే అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నా నామము భరించుటకై ఇతనిని నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉంటున్నాడు. ప్రియమైన వారులారా, మరి ఆయన యెరూషలేములో ఉండి అంతమందిని సేవకులను మరి విశ్వాసులను హింసిస్తున్నారు. వారి ప్రార్థనను దేవుడు విన్నాడు. ఆ ప్రార్థనకు ప్రతిఫలం చేయాలి. అయితే దేవుడు ఏం చేసినాడు అంటే, ఈయనను తన సేవకునిగా ఏర్పరచుకోవాలని ఉద్దేశించి తనను సాధనంగా, తన సేవ గురించి తనను సాధనంగా చేసుకున్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళుమన్నాడు. అయితే మరి అననీయ దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకం చేయక, ఏ మాట్లాడకుండా తను ఏం చేసినాడంటే బయలుదేరి వెళ్ళి యూద ఇంట్లో చేరి మరి పౌలుతో తలపైన చేపెట్టి, సోదరుడా, దమస్కు మార్గములో ప్రభు యేసు నీకు కనిపించినాడు కదా, ఆ యేసే నన్ను ఇక్కడికి పంపించి ఉంటున్నాడు. నీ దృష్టి పొందడానికి, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడుటకై నన్ను పంపినాడని ప్రార్థించాను. ఎప్పుడైతే ఆయన ప్రార్థించినాడో అక్కడ ఏం జరిగినది అంటే, ఆయన కను లోపల నుంచి పొరలు రాలిపోయి ఉంటున్నాయి. మళ్ళీ తిరిగి ఆయన దృష్టి పొందినాడు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడు. తర్వాత తన బాప్తిసం తీసుకుంటున్నాడు. అయితే మరి ముఖ్యంగా ఏంటంటే, అననీయను ఆయన యూదా ఇంటికి పంపుతున్నాడు అంటే దేవుడు ఏం చేస్తాడంటే,
సౌలు అక్కడ ప్రార్థిస్తున్నాడు. ఆయన దర్శనం చూసి ఉంటున్నాడు. అననీయ అనే వ్యక్తి వచ్చి తన తలపైన చేయబెట్టి ప్రార్థించినట్లు అని చెప్పి ఉంటున్నాడు. అయితే ఇక్కడ జరిగిన సంఘటన దమస్కు మార్గంలో దేవుడు దర్శనమిచ్చినాడు, పేరు పెట్టి పిలిచినాడు. అయితే అక్కడ 3 కార్యాలు జరిగినాయి. ఫస్ట్ దర్శనమిచ్చినాడు, దాని తర్వాత సౌలా సౌలా అని పేరు పెట్టి పిలిచినాడు. తర్వాత తన సేవకు తనను వాడుకున్నాడు. ఎప్పుడైతే దేవుని స్వరం విన్నాడో అప్పుడే ఆయనలో మార్పు వచ్చింది. కాబట్టి ఈయన దమస్కు పట్టణంకు వెళ్ళిన వెంటనే అక్కడ ఆయన ప్రార్థిస్తున్నాడు అని దేవుడు చెప్తుంటున్నాడు. ఎంత గొప్ప కార్యములు! ఏ వ్యక్తి అయితే హింసకు గురి అయి హింస చేస్తూ మరి అందరినీ సంఘంను పాడు చేస్తూ సంఘస్థులను విశ్వాసులను బలి తీస్తూ ఎంతో ఇరుకులు ఇబ్బందులు పెడుతున్న వ్యక్తి దేవుని స్వరము విన్న వెంటనే ఆయన మారిపోయి ఉంటున్నాడు. ప్రియమైన వారులారా, మరి ఒకటి దేవుడు ఏమంటున్నాడు అంటే 26వ అధ్యాయము 16 నుంచి 18 వచనంలో గమనిస్తే దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను అన్యజనుల వలన నీకు హాని కలగకుండా నేను కాపాడుకుంటాను అని అంటున్నాడు సౌలుకు. అదే కాక నేను నీకు మరి దేవుడు ఎందు నిమిత్తము దమస్కు మార్గంలో తనకు దర్శనమిచ్చినాడు అది ఆయనకు తెలియజేస్తుంటున్నాడు. నేను నిన్ను పరిచారకునిగా చేసుకోవడానికి, నా సాక్షిగా నిన్ను ఉంచుకోవడానికి నీకు నేను కనబడి ఉన్నాను అది కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఎందు నిమిత్తనో తన దర్శనం ఇచ్చింటున్నాడు. అదే కాక మరి ప్రభు ఒక కోరిక ఏంటంటే చీకటిలో నుండి వెలుగులోనికి రావడానికి, సాతాను బంధకములో నుంచి మళ్ళీ ప్రభు వైపు తిరగబడడానికి, వారి కనులు తెరవడానికి నేను వాళ్ళ మధ్య పంపుతున్నాను అని సౌలుకు మరి చెప్పి ఉంటున్నాడు. ఆ సమయంలో సౌలు కూడా దేవునికి యందు విశ్వాసమించి ఈ కార్యం చేపట్టడానికి సిద్ధపడి ఉంటున్నాడు. ప్రియమైన వారులారా, మరి మన సియోను మందిరం ఒక సంఘ కాపరి రెవరెండ్ జాన్ పలయ్య గారు, మరి డేవిడ్ పర్దేశ్ గారు మరి ప్రత్యేకంగా ఒక అంశం పైననే ఈ 366 దినాలు ప్రార్థనలు నడిపిస్తుంటున్నారు. మరి పిలిచిన దేవునితో సౌలు సమయము అని టైటిల్ ఇచ్చుంటున్నారు. పిలిచిన దేవునితో సౌలు సమయం అని ఒక టైటిల్ ఇచ్చుంటున్నారు. అయితే మరి సౌలును దేవుడు ఎప్పుడైతే తన పరిచారకునిగా ఏర్పాటు చేసుకున్నాడో, తన సాక్షిగా ఉండాలని పిలువబడ్డాడో, అప్పుడు ఆయన ఏ రీతిగా దేవునితో తన సమయము గడుపుతున్నాడో మనం గమనిస్తే, మరి ఆయన మాత్రము అన్యజనులకు పరిచారకునిగా పనిచేస్తుంటున్నాడు. మిషనరీ టు ది జెంటైల్స్. రెండవదిగా చూస్తే తన విశ్వాసంను కాపాడుకుంటూ, బహు జాగ్రత్తగా ఉండి విశ్వాసంను కాపాడుకుంటూ మరి సంఘాలు కూడా స్థాపించినట్లు కూడా మనం గమనిస్తుంటున్నాం. ప్రియమైన వారులారా, మరి మూడవదిగా చూస్తే ఆయన చాలా ధైర్యము కలిగి మరి చాలా బోల్డ్గా మాట్లాడేవాడు. ఆయన ఎవరికి భయపడే దేవుని బిడ్డ కాబట్టి. ఎందుకు ఆయనకు అంత గొప్ప శక్తి, అంత ధైర్యం అంటే దేవుడే స్వయంగా తనను ఏర్పరచుకుంటున్నాడు. దేవుని స్వరము విన్నాడు కాబట్టి మరి ఆయన వెనుక తిరగడానికి ఛాన్స్ లేదు. ధైర్యంతో మరి ఆయన ముంగటికి సాగుతూనే ఉంటున్నాడు. మరి ఆయన చేస్తున్న ఘనమైన సేవ బట్టి మళ్ళీ అనేకులు రక్షణ పొందుతూ అనేక సంఘాలలో గొప్ప కార్యాలు జరుగుతుంటున్నాయి. కాబట్టి అక్కడ ఉన్న మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నది అంటే ఈయనను అనేక సార్లు జైలు కూడా తీసుకుపోయినట్లు మనం గమనిస్తుంటున్నాం. సౌలు చెరసాలలో వేయబడ్డాడు అనేక సమయంలో. అయితే పౌలు ఈ సౌలును తీసుకొని బయట ఉంచితే ఈయన ప్రాబ్లం చేస్తున్నాడు, వాక్యం అందిస్తున్నాడు, అందరినీ క్రైస్తవులుగా చేస్తున్నాడు అని వాళ్ళు జైల్లో వేస్తే మరి పౌలు గారు కామ్గా ఉండలేదు. కానీ ఆ జైల్లో కూడా ఆయన గొప్ప సేవ చేస్తుంటున్నారు. ఆయన బంధింపబడ్డ ఆయన మరి అనేక సంఘాలకు ఉత్తరాలు రాస్తూ సంఘ కార్యాల గురించి, సంఘస్థుల గురించి, విశ్వాసం గురించి అనేక విషయాలలో వాళ్ళకు హెచ్చరిస్తూనే ఉంటున్నాడు. అయితే
ప్రియమైన వాళ్ళ మరి పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక మరి ఈ రీతిగా తన సౌలు మరి తిమోతి కూడా ఒక లెటర్ రాస్తుంటున్నాడు. మరి చెరసాల నుంచి రాసినది ఇది లాస్ట్ లెటర్, ఇది రాసింది చివరి ఉత్తరం అన్నమాట. అయితే తిమోతి తన పరిచర్య గురించి మరి జాగ్రత్తగా ఉండాలని ఉద్దేశించి పౌలు రాస్తాడు. ఎందుకంటే పౌలుకు తెలిసిపోయింది తన పరిచర్య ముగిసిపోతున్నది అని, మరి తన మరణముకు కూడా సమీపంగా ఉన్నాడని ఆయన గ్రహించి ఉంటున్నాడు. అందుకే ఆయన వ్యక్తిగతంగా ఒక లెటర్ రాయాలని ఉద్దేశించి తిమోతికి ఒక లెటర్ రాస్తుంటున్నాడు. ఎందుకు రాస్తున్నాడు? కారణం, ఆ ఉద్దేశం ఏంటంటే తిమోతి చాలా పిరికివాడు అన్నమాట. అయితే ఆయన శ్రమ పొందబోతున్నాడు. బయట నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నాడు. కాబట్టి ఆయనను బలపరచాలి, ధైర్యపరచాలి అని ఉద్దేశించి ప్రత్యేకంగా తనను ఒక స్నేహితునిగా, కుమారునిగా, మళ్ళీ జత పనివానిగా ఎంచుకొని ఆయన ఒక లెటర్ రాస్తుంటున్నాడు. సత్యమైన బోధకు కట్టుబడి ఉండాలని హెచ్చరించుంటున్నాడు. మళ్ళీ సాక్ష్యమును కాపాడుకోవాలని మరి రాసి ఉంటున్నాడు. మళ్ళీ కష్టాలలో సమయంలో సహనము కలిగి ఉండాలని మరి ఆయన హెచ్చరించున్నాడు. ప్రత్యేకంగా దేవునికి పనిరాని విషయాలలో నుంచి దూరం ఉండాలని ఆయన మరి హెచ్చరించినాడు. ఇవే కాక మరి వ్యక్తిగతంగా తిమోతికి కాక మన సౌలు రాసిన లెటర్స్ చూస్తుంటే అనేక విషయాలలో అనేక విధాలుగా ఆయన హెచ్చరించినట్లు కూడా మనము గమనిస్తుంటున్నాము. ప్రియమైన వారులారా, మరి సౌలు గారు మరి పౌలుగా మరి పౌలుగా చేసిన సేవను మనము ఒక 2 గంటలో మనకు చెప్పాలంటే ఇది అసాధ్యము. ఎందుకంటే మనం చదివితేనే అది మనకు తృప్తంగా తెలుస్తుంది. మరి అనేక విషయాలు తెలుపబడి ఉంటున్నాయి. మరి అదే కాక మరి తిమోతికి రాసింది కాకుండా మనందరికి కూడా మరి పౌలు మనకి హెచ్చరికలు ఇచ్చి ఉంటున్నాడు. మరి 1 కొరింథీ 6th chapter 19th and 20th verse గమనిస్తే ఈ విధంగా రాయబడి ఉంటున్నది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నదని మీరు ఎరుగరా? మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమని ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని మనకు హెచ్చరిస్తుంటున్నాడు. అయితే సాధారణంగా మరి మనం దేవుని కృప వలన దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుతూ అనేక విషయాలలో దేవుడు మనకు సహాయపడుతూ ఉంటూ అన్ని విషయాలలో కాపాడి అన్ని విషయాలలో మనల్ని శోధన నుంచి, బాధల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందులు అన్నిటి నుంచి మనం కాపాడుతుంటున్నాడు. అయినప్పటికీ కూడా మనము కొన్ని విషయాలుగా అనేక విషయాలలో దేవుని విసర్జించి దేవుని ఆరాధించకుండా, దేవుని మహిమపరచకుండా దారి తప్పిపోతుంటున్నాము. కాబట్టి ఆయన ఏమంటున్నాడు అంటే, ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉంటున్నది. కాబట్టి మీరు గమనించి మీలో ఉన్నవారికి అది నిలయము. కాబట్టి మీరు మీ దేహముతో దేవుని మహిమపరచుడి, ఘనపరచుడి అని అంటున్నాడు. ప్రియమైన వారులారా, ఒక విషయం గమనిస్తే పాపము వలన పతనమవుతున్న మనలను, మన జీవితాన్ని తిరిగి నూతన సృష్టిగా చేయుటకై యేసుక్రీస్తు మరి పరలోకము నుంచి భూమికి దిగి వచ్చి మన పాపములను తన ఈపైన మోసుకొని శిలువ మ్రాను మీద తన శరీరము బలిగా అర్పించి తన విలువైన రక్తమును చిందించి నిత్య మరణము నుంచి నిత్య జీవితము మనకు దయచేసి మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి ఈ శరీరము దేవుని దయ ఉంటున్నది. ఎందుకంటే ఆయన రక్తము కార్చి విలువ పెట్టి కొని ఉంటున్నాడు గనక ఈ దేహము ద్వారా మనము దేవునిని మహిమపరచాలి. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుడు యేసయ్య మన రక్షకుడు శిలువ మ్రాను మీద తన మన శరీరము బలిగా అర్పించకుంటే, తన రక్తము చిందించకుంటే మనము నిత్య నరకములో పాపం వల్ల నిత్య నరకములో నశించేవారము. అట్లా కాకుండా
ఆయన మనకు నిరీక్షణ అనుగ్రహించినాడు, రక్షణనిచ్చినాడు, నిరీక్షణ ఇచ్చినాడు. ప్రియమైన వారులారా, ఈ విధంగా మనము దేవుని మహిమపరిచి గణపరచాలని, మరి భయము, భక్తి, నీతి, సుబుద్ధి కలిగి ఉండాలని మనకు పౌలు గారు హెచ్చరిస్తూ ఉంటున్నారు. ప్రియమైన వారులారా, మరి చదవబడిన లేఖన భాగము 2వ తిమోతి 20:22 గమనిస్తే, చదవబడిన లేఖన భాగము ఊహచిత్రంగా ఉండి నా ఇంటిని 2 రకాలుగా ఉన్న విశ్వాసులను వివరిస్తుంటున్నది. అయితే మొదటిది బంగారు, వెండి పాత్రలు నిజమైన క్రైస్తవ బిడ్డలకు, విశ్వాసులకు సూచిస్తుంటున్నది. రెండవది కర్ర, మట్టి పాత్రలు అవిశ్వాసులను మనకు సూచిస్తుంటున్నది. ప్రియమైన వారులారా, అలనాడు పెంతెకోస్తు పండుగ దినమున పరం నుంచి మరి పరిశుద్ధాత్మ ఎవరికి పైకి దిగి వచ్చి ఉంటున్నదో వారందరూ పరిశుద్ధులు. కాబట్టి మనకు మనం గమనించేది ఏంటంటే, ఆ పరిశుద్ధాత్మ పొందిన వారందరూ మరి మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వాళ్ళను వినియోగించుకోవడానికి ప్రతి సత్కార్యమునకు అనగా మంచి పనులకు సిద్ధపరచబడిన ఘనమైన పాత్రగా అయి ఉంటున్నారు వారు. మరి రెండవది, ఎవరైతే కర్రగా మట్టిగా ఉంటున్నారో, మట్టి పాత్రలుగా ఉంటున్నారో వారు నిప్పులో కాల్చినప్పుడు వారు ఏ రీతిగా ఉంటున్నారు అంటే, వారు ఏ విషయముకు పనికి రాని వారుగా ఉంటున్నారు. వారు సాతానుకు సంబంధించిన వాళ్ళు, అల్ప విశ్వాసులు స్థిరంగా బలంగా లేనివారు. అట్టి వారిని ప్రభువు మాత్రము తన సేవలో వాడుకోవడం. కాబట్టి మనము ఎప్పుడైతే అర్హమైన పాత్రగా, అంటే విలువగల పాత్రగా, యూస్ఫుల్గా ఉండాలి అని అంటే దేవుని చిత్తానుసారంగా మనము ఉండాలి మరి కాబట్టి దేవుడు మరి మనందరికీ గొప్ప తరుణం ఇస్తుంటున్నాడు. ప్రియమైన వారులారా, మరి ఒకవేళ నేను తన ఇంటిలో దేవుడు మనలను కూడా వాడుకోవాలంటే మనం ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా మన జీవితము ఉండాలి అని మనము గమనిస్తే, మొదట మనము దేవుని సంబంధము కాని విషయాలకు మనము దూరంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవుని బిడ్డలమైతే ఇహలోక సంబంధము, ఈ అశాశ్వతమైన లోకముతో మనకేం సంబంధం లేదు, శాశ్వతమైన పరలోక రాజ్యముతో మనకు సంబంధము. కాబట్టి దేవుని విషయాలకే మనము గురిపెట్టి ఆ విషయాల వైపే తిరగాలి. కానీ లోక వైపు తిరిగి లోకానుసారంగా మనం ఉండడానికి వీలు లేదు. మరి రెండవదిగా చూస్తే దేవుని గుణలక్షణాలు మనం వెంబడించాలి. ఆ గుణలక్షణాలు ఏమిటి అంటే, నీతి, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలి. మన దేవుడు ప్రేమమూర్తి, శాంతి కలిగిన వాడు. కాబట్టి ఆయన నీతిని ఎక్కువ ప్రేమిస్తుంటున్నాడు. కాబట్టి నీతిమంతులుగా ఉండాలి, ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలి. మరి నిన్ను వలెని పొరుగువానిని ప్రేమించమని చెప్పిన రీతిగా ప్రేమ కలిగి ఉండాలి. సమాధానము కలిగి ఉంటున్నది. సమాధానపరచువాడు దేవుని కుమారుడు అనబడుతున్నాడు. కాబట్టి మనము దేవుని గుణలక్షణాలు మనలో ఉండాలి. ఎప్పుడైతే మనం ఇవన్నీ ఉంటాయో అప్పుడు మనము క్రైస్తవులు అనబడతాము, దేవుని బిడ్డలు అనబడుతుంటున్నాము. మరి నాలుగవది చూసినప్పుడు యవనేచ్ఛల నుండి పారిపోయి దేవునికి నమ్మకముగా ఉండాలి అని. మరి ఎప్పుడైతే మనం యవనేచ్ఛలు అంటే పాపం నుంచి పారిపోవాలి అంటున్నారు. అయితే బైబిల్లో మనం గమనించినప్పుడు పాపం నుంచి పారిపోయే విషయంలో గమనించినప్పుడు మరి యోసేపు మరి ఆదికాండము 38 మరి 41లో మనం గమనించినప్పుడు ఏమవుతున్నదంటే, యోసేపు శోధనలో పోకుండా ఆయనకు తనకు తాను కాపాడుకున్నాడు. ఆయనకు శోధనలు కలిగి ఉంటున్నాయి. ఆ శోధనను ఒకవేళ ఆయన అంగీకరించి ఉంటే ఆయన పరిస్థితి వేరేదిగా మారేది. అయితే యోసేపు తన ఇంటి నుంచి ఏ రీతిగా ఐగుప్తు దేశంకు చేరినాడో మీరందరికీ తెలుసు. అయితే ఆయన ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అన్నదమ్ముల ద్వారా హింసింపబడి
మరి ఎంతో బాధలకు గురి అయినాడు, కష్టముతో ఎంతో ప్రాబ్లం ఫేస్ చేసి ఐగుప్తు దేశంకి పోయినాడు. ఆ పోతిఫర్ ఇంట్లో ఆయన ఉన్నప్పుడు ఆయన భార్యతోటి ఆమె సహనించమైన ఆయనను అడిగినప్పుడు ఆయన పారిపోయినాడు. ఒకవేళ ఆయన ఈ కార్యం చేసి ఉంటే నాకు ధనము లభిస్తుంది, సమస్తము లభిస్తుంది అని ఆయన అనుకుని ఉంటే ఆయన పాపం చేసేవాడు. కానీ ఆయనకు ప్రభు యందు విశ్వాసం ఉంది, ప్రార్థన యందు ఆయనకు శ్రద్ధ ఉంది, ప్రార్థనతో ఆ సమస్తము జయిస్తానని విశ్వాసం ఉంది. కాబట్టి ఆయన శోధనల నుంచి పారిపోయి ఉంటున్నాడు. కాబట్టి దేవుడు ఆయన నీతిని బట్టి, ఆయన పాపము లేని జీవితమును బట్టి, దేవుని మీద ఉన్న విశ్వాసమును బట్టి దేవుడు ఆయనను గొప్పగా ఆశీర్వదించినాడు. ఆ ఆశీర్వాదము మనము ఊహించలేని ఆశీర్వాదము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయనకు ఆ దేశపు ఫరోరాజు ఆయనకు అధిపతిగా మరి గొప్పగా ఆయనను ఆ దేశమంతటి పైన ఆయనను ఏనిక చేసినట్లు మనము గమనిస్తుంటున్నాము. ప్రియమైన వాళ్ళ బిడ్డలారా, మరి ప్రత్యేకంగా చూస్తే మరి సౌలు గురించి మనం అనేక విషయాలు విని ఉంటున్నాము. సౌలు పిలువబడక ముందు ఆయన ప్రవర్తించిన పరిస్థితి ఏ రీతిగా ఉంటున్నది? హింసిస్తున్నాడు, శోధిస్తున్నాడు, సంఘాలను బాధిస్తున్నాడు, అనేక రీతిగా ప్రభుకు వ్యతిరేకంగా ఉంటున్నాడు. ఎందుకంటే అప్పుడు ఆయన దేవునిని అంగీకరించలేదు, మరి విశ్వాస జీవితంలో లేడు. కాబట్టి ఆ రీతిగా చేసి ఉంటున్నాడు. కానీ మరి ఎప్పుడైతే దేవుని స్వరము విన్నాడో, దేవుని దర్శనం పొందినాడో, దేవుడు తనతో మాట్లాడినాడో దమస్కు మార్గములో ఆయన కంప్లీట్గా మారినాడు. అయితే మరి ఏ దినం నుంచి అయితే దేవుని సేవకు ఆయన ఒప్పుకున్నాడో, మరణము తనను అందుకున్నంత వరకు కూడా విశ్వాస జీవితంలో స్థిరంగా బలంగా ఉండి అనేకమైన కష్టాలు. అందుకే ఆయన ఏమంటున్నాడు? నన్ను పోలి నడుచుకోమని అంటున్నాడు. మరి ఇంకొక విషయం పౌలు గారు ఏమంటున్నారు అంటే, మరి జీవించడం అయితే క్రీస్తు గురించే, కానీ మరణించడం అయితే నాకు మేలు, అయితే మరణం అయితే నాకు మేలు అంటే ఎందుకు ఈ మాట అంటున్నాడని నేను గమనించినప్పుడు, ఆయన ఎప్పుడైతే దేవుని పిలుపు విన్నాడో, దేవునికి సమీపంగా ఉండి దేవుని అతుక్కుని నడుస్తుంటున్నాడో, ఆయన దేవునితో జీవించడానికి ఆయనకు చాలా ఇష్టమైపోతున్నది. కాబట్టి ఒకవేళ జీవిస్తే దేవుని గురించే జీవిస్తాను అంటున్నాడు, కానీ మరణిస్తే మాత్రమే నాకు మేలు అంటున్నాడు. అంటే ఈ లోకములు దేవుని వెంబడించి దేవుని చిత్తానుసారంగా జీవిస్తే మరణించిన కూడా తిరిగి ఆయన నామమును లేపబడి ఆయనతో యుగయుగములు ఉంటారు అని ఉంటున్నది. కాబట్టి తను ఏంటంటే ఈ లోకంలో ఉంటే దేవుని గురించి ఉంటా, చనిపోతే మేలు అంటే మళ్ళీ తిరిగి ఆయన విశ్వాసములు స్థిరంగా బలంగా ఉంటున్నాడు, దేవుని చిత్త ప్రకారంగా ఉండి చనిపోతున్నాడు. కాబట్టి చనిపోతే కూడా లేపబడి తిరిగి తనతో ఉంటాడు యుగయుగములని ఆయన కోరిక. అదే రీతిగా మనము కూడా మన విశ్వాస జీవితంలో ఉండాలి, దేవునితో ఉండాలి. అంటే మరి దేవుడైతే సౌలును పిలిచినా అంటున్నాడు, మనకు మాత్రము తన రక్తం ఇచ్చుకొని మన కుమారుగమలకు స్వీకరించినాడు. అంత మాత్రంలోనే మనము పాప జీవితంలో ఉంటూ పాప నడకలో నడిచి మనం మరణించిన తర్వాత ప్రభు సన్నిధి చేరుతామనేది మనకు అసాధ్యము, చేరలేము. కాబట్టి ఆయన ఉచితంగా ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయకుండా విశ్వాస జీవితమును స్థిరంగా బలంగా ఉంచుకొని మనము మరి విశ్వాస జీవితంలో ఆయనకు సాక్షిగా ఉండాలి, ఆయన సేవకులుగా మనము ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న పాట పాడి నేను ముగిస్తుంటున్నాను. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నుండుటకు జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, మట్టి పాత్రలు, కర్ర పాత్రలు, మట్టి పాత్రలు, కర్ర పాత్రలు, ఘనతకు కొన్ని, ఘనహీనత కొన్ని,
వీటిలో చేరని నాడు పవిత్రముగా జీవించిన నాడు పరిశుద్ధుడవై యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర వగుదువు. జీవితాంతం పోరాడు అలసిపోకు ఏనాడు. జీవితాంతం పోరాడు అలసిపోకు ఏనాడు. యజమానుడు వాడుకొనుటకు యవనిచ్చలను వీడుము. యేసు ప్రభును వేడుము. నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. శోధించుము సాధించుము. వెంటాడుము శోధించుము సాధించుము. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నుండుటకు జీవితాంతం పోరాడు అలసిపోకు ఏనాడు. ప్రియమైన వారులారా, మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు విత్తబడ ఈ వాక్యంను మన నిమిత్తమును ఆశీర్వదించినట్లు ప్రార్థించి ముగిస్తుంటున్నాను. ఆమేన్.